అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హేట్ స్పీచ్ ఏదైతే జరుగుతుందో, ఒక ఫ్లడ్ అనేది జరుగుతుంది, దాన్ని అడ్రస్ చేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీన్ని ప్రారంభించేదానికి, ఇంకా రాయచోటిలో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి చెప్పేదానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎస్డిపిఐ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నమస్కారములు మరియు అస్సలాం అలైకుం మరియు రంజాన్ నెల శుభాకాంక్షలు. మనకందరికీ తెలిసిన విషయమే, మార్చి 4వ తేదీన రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక ఘటన జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. కారణం ప్రజలందరికీ తెలుసు. ఒక వర్గం వారు వీరభద్రస్వామి అనే ర్యాలీ తీసుకొచ్చి మసీదు ముందర ఇంకో వర్గం వారు ప్రేయర్ జరుగుతుంటే అక్కడికి వచ్చి జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రార్థన జరిగేటప్పుడు డిస్టర్బ్ చేశారు. ఆ సమయంలో ఇంకొక వర్గం వారు ఈ వర్గం వారితో గొడవపడి ఈ గొడవ ఆంధ్రప్రదేశ్ మొత్తం సోకింది. ఇంకో విషయం, దీంట్లో చెప్పదగిన విషయం ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా ఈ ర్యాలీలో బీజేపీ, దాని అనుసంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి మతతత్వ శక్తులైన వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ఉద్దేశపూర్వకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య గొడవను సృష్టించే విధంగా ఆ రోజు అక్కడ పనిచేశారని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ యొక్క ఘర్షణ ఆంధ్రప్రదేశ్ మొత్తము సోకి అల్లర్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలు పూనుకున్నాయి. దీన్ని ఎస్డిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో 9వ తేదీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం విహెచ్పి నిరసన ర్యాలీను నిర్వహించింది. ఇంత పెద్ద ఘటన రాయచోటిలో జరిగితే ఈ నిరసన ర్యాలీకి ప్రభుత్వం పర్మిషన్ ఎట్లిస్తుందని చెప్పి మనం ఈ సభాముఖంగా ఎస్డిపిఐ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. साहब आपके सामने बोल रहे थे, रायचोटी के अंदर इशू चल को है, वो इशू को लेकर बीजेपी, आरएसएस, विश्व हिंदू परिषद पूरे आंध्रा के अंदर रैलीज करके और अलग अलग भाषण दे के, भड़काऊ भाषण दे के उधर एक कम्युनल माहौल बना के क्या है अलग अलग हालात को क्रिएट कर रहे बोल के हमें सुने हैं और हमें देख भी रहे हैं. इसी तरीके से आंध्रा के अंदर कर्नूल डिस्ट्रिक्ट आलूर असेंबली हुलबुंदा मंडल बनने का एक छोटा इलाका है. उस इलाके में भी हमें इसे ही देखेंगे. कल गुजरा 10 तारीख को उधर के एक ईदगाह मैदान के अंदर हिंदू के 4 लोग, नौजवान लोग आके उधर शराब पी लेकर बैठो है. उधर के एक मुसलमान नौजवान क्या है, उधर उनको ऑब्जर्वेशन करके ये आप जो कर रहे हैं इधर, एक रमज़ान महीने के अंदर लोग इधर आके नमाज़ पढ़ने का एक प्लेस में तुम्हें आके क्या है इधर गलत हरकत कर रही है बोल के उनको क्या है थोड़ा काउंसलिंग दे के इधर नहीं करना है ये सब भी चीज़ें बोल को बोलने के बाद वो हमारी गलती हो गई भैया, हमें आगे चल के ऐसा कभी हरकत नहीं करते, तुम्हें क्या है इसके ऊपर हमारे ऊपर केस नखो करो, हमारे को छोड़ दो, हमारे को माफ़ करो बोलने के बाद उनको क्या है छोड़ दिया है. और वही 4 लोग जाके दोबारा 11 तारीख को, यानी 10 तारीख को चले इस इशू के ऊपर, फिर 11 तारीख को रात में 8 बजे 15 से 20 लोग नौजवान आके उधर स्टील राडा, स्टील पाइपा और लकड़ियाँ ले लेकर आके हमें इधर आए हैं, आपके ईदगाह के पास आए हैं, हमें अभी इधर शराब पिएंगे और आपके ईदगाह के दीवार को तोड़ेंगे. हमें कौन आगे हमारे को रुकाते और ईदगाह के ऊपर क्या है हमें दीवार के ऊपर झंडा भी बनेंगे. ఏదైతే రాయచోటిలో జరిగిందో అందులో మనం కేవలం రాయచోటి ఘటన అని చూడకూడదు. ఈ దేశం మొత్తంలో గత 14 సంవత్సరాలుగా ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, దీనిపైన మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ 2022లో క్లాషెస్, కమ్యూనల్ క్లాషెస్ గురించి మేము చూసుకుంటే అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో ఒక ప్యాటర్న్ చూసుకుంటే ఈ ప్యాటర్న్లో మొదటిగా ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో, రిలీజియస్ ప్రొసెషన్, అది ముస్లిం మెజారిటీ ఏరియా నుండి తీసుకుని వెళ్తారు. సెకండ్లీ అక్కడ ఏదైతే మస్జిద్ ఉంటుందో, ఏదైతే ముస్లిం మెజారిటీ ఏరియా ఉంటుందో అక్కడ ప్రొసెషన్ని ఇంటెన్షనల్లీ అక్కడే స్టాప్ చేసి ప్రొవోకేటివ్ స్లోగన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది.
దాని తర్వాత ఏదైతే ఘర్షణ జరుగుతుందో అందులో ఇరు వర్గాలు ఏదైతే హిందూ ఉన్నారో ఏదైతే ముస్లిం ఉన్నారో ఇద్దరు అమాయక ప్రజలు అక్కడ కేసెస్లో బుక్ అవ్వడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం ఇది జరుగుతుంది. ఏదైతే రాయచోటిలో ఘటన జరిగిందో దీన్ని ముఖ్యంగా మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఇది హిందూ ముస్లిం ఇష్యూ అస్సలు కాదు. ఇందులో హిందూ ముస్లిం ఎప్పుడూ కొట్టుకోరు. ఇది ఆర్ఎస్ఎస్ ముస్లిం ఇష్యూ. ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అందులో మా సిఐ గారు కూడా రాయచోటిలో క్లియర్ రిపోర్ట్ పెట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ప్రొవోకేటివ్ స్లోగన్స్ చేయడం వల్ల ఈ ఘటన మొత్తం జరిగింది అని. దీన్ని ఆదోని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఇష్యూని మీడియాలో పెట్టడం వల్ల ఇంకా ఏదైతే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని బయట పెట్టడం వల్ల ఈరోజు ఆ సిఐని సస్పెండ్ చేసి విఆర్కు పంపించడం జరిగింది. నేను కోరేది ఏంటంటే ఇలాంటి ఒక ఘటనలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.